అసలు ఫస్ట్ నీకు చిన్నప్పుడు ఏ ఏ ఇయర్ లో సంగీతం మీద ఇంట్రెస్ట్? మీ మదర్ ఫాదర్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం. సో మేము కాకినాడలో పెరిగాం. నేను పుట్టిన తాడేపల్లిగూడెం, బట్ పెరిగింది కాకినాడ రాజమండ్రిలో. సో మేము కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మ మా నాన్న, మా అమ్మ పేరు శ్రీజాన్సి, నాన్నగారి పేరు రాధాకృష్ణ. మా నాన్న సైడ్ మ్యూజిక్ ఉంది ఫ్యామిలీలో. మా తాతయ్య గారు సుశల దక్షిణామూర్తి. నేను అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు. మన నర్తనశాల మ్యూజిక్ డైరెక్టర్. ఎస్. సో మా నాన్నమ్మ గారు సుశల దక్షిణామూర్తి గారు బావ మరదళ్ళు అనమాట. సో కొంచెం బ్లడ్లో కొంచెం మ్యూజిక్ ఉంది. స్కూల్లో మామూలుగా కరాటే, తర్వాత మ్యూజిక్, డాన్స్, బోల్డ్ అన్ని రకాలు ఉండేవి ఎక్స్ట్రా యాక్టివిటీస్. సో మా అక్కకి ఫస్ట్ మ్యూజిక్తో మొదలు పెట్టారు. మా అక్క బాగా పాడేది, మౌనిమ. సో నాకు కూడా వస్తుందేమో అని చెప్పి నన్ను కూడా ట్రై చేశారు. ఇద్దరం ఇంకా స్టార్ట్ చేసాం. ఇది కాకినాడలో ఆకుండ సత్యవతి గారి దగ్గర ఫస్ట్ సరిగమ లైక్ ఫస్ట్ బేసిక్స్ ఆవిడ దగ్గర స్టార్ట్ చేసాము. దాని తర్వాత హైదరాబాద్ మూవ్ అయిపోయాము బెటర్ మ్యూజిక్ ఆపర్చునిటీస్కి, ఎడ్యుకేషన్కి. సో ఇంకా అక్కడి నుంచి చాలామంది గురువులు మారుతూ వచ్చారు. డివి మోహనకృష్ణ గారు, ఎన్సి మూర్తి గారు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా కె రామాచారి సార్ అండ్ డాక్టర్ వైదర్సు బాలసుబ్రహ్మణ్యం గారు. సో తర్వాత వెస్టర్న్ నేర్చుకున్నాము. సో అలాగా మ్యూజిక్ అంటే ఎక్స్పోజర్, వరల్డ్కి మ్యూజిక్కి డిఫరెంట్ మ్యూజిక్ ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ గురువులు మారుతున్నారు. బట్ స్టార్టింగ్ బేసిక్ సీడ్ అయితే కాకినాడలో అనమాట. ఓకే. పుట్టి పెరిగిందంతా కాకినాడలోనే. నేను పుట్టిన తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ షిఫ్ట్ అయ్యారా? నాన్నగారు ఏం చేస్తారు? మై డాడ్ ఈజ్ హెచ్ఆర్ అనమాట. చాలా ప్రైవేట్ కంపెనీస్ కి హెచ్ఆర్ చేసి నౌ హీఈస్ జనరల్ మేనేజర్. బట్ జనరల్ లాస్ట్ 30 years నుంచి హీ వాజ్ హెచ్ఆర్ అనమాట. హీ వాజ్ ఇంటూ హెచ్ఆర్. ఓకే. అసలు అమ్మ నోట్లను చూడుపడ్డట్టుగా ఉంటారు మీరైతే కదా. కలర్ అమ్మ కలరు అన్ని అసలు వితౌట్ మేకప్ ఇంత అందంగా ఉంటే పక్కన ఉన్న వాళ్ళందరూ మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. అయ్యో నిజంగా క్యూట్ బేబీ. నిజంగా నీ బుగ్గలు ఇట్లా 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 అనాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లేదు మంచి కాంప్లిమెంట్ కదా. సో ఏంటంటే మన మనసు ఎంత ప్యూర్ గా ఉంటే మన ఫేస్ అంత గ్లోగా ఉంటుంది. ఇదైతే నేను నమ్ముతాను. కరెక్ట్ కదా. అగ్రీ కదా. ఎందుకంటే నేను నిన్ను చూసినప్పుడు కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ లో నాకు నేను మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ రోజు నేను ఎందుకు వచ్చాను మీ ఇంటర్వ్యూకి? దానికోసమే వచ్చాను. అవునా? మీరు ఫోన్ చేసిన వెంటనే నేను అసలు ఓకే వెళ్దాం, అట్లీస్ట్ ఐ హ్యావ్ అ గుడ్ కాన్వర్సేషన్ విత్ మీతో. సో నాకు కూడా మా అమ్మకి చెప్పాను, ఇలాగా కళ్యాణ్ గారు కాల్ చేశారు అంటే వెళ్తున్నావా అంది. ఆఫ్ కోర్స్ వెళ్తున్నానని చెప్పాను. సో అమ్మ నాకు ఫేస్బుక్ ఫ్రెండ్, మాట్లాడతారు.